ఇక పరకామణి కేసులో దోషులెవరో తేల్చండి ఫస్ట్ అని ప్రశ్నిస్తోంది వైసీపీ. బాధ్యులకు శిక్షే నెక్స్ట్ అంటోంది కూటమి. పరకామణి కేసులో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సిట్ విచారణకు హాజరైన వైవి సుబ్బారెడ్డి దీన్ని రాజకీయ వివాదంగా కాకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూగా చూడాలన్నారు. చోరీ బయటికి రాకుండా చూసిన అధికారులెవరో తేల్చాలన్నారు. మరోవైపు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. దోషులెవరో తేల్చే పనిలోనే సిట్ అధికారులున్నారన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక ఈ పాపంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదన్నారు. పరకామణి కేసు విచారణలో స్పీడ్ పెంచారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సిఎస్ఓ నరసింహ కిషోర్, భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు శుక్రవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించారు. గంటన్నర పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న వైవి సుబ్బారెడ్డి పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరానన్నారు. పరకామణిలో చోరీకి పాల్పడ్డ వారిని శిక్షించాల్సిందిగా కోరానన్నారు. ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్తాను. భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు కాబట్టి రాజకీయ కోణంలో విచారించొద్దన్నారు వైవి సుబ్బారెడ్డి. మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు. తప్పు చేయలేదు కాబట్టే సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచాము అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పండి. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి. దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ, ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కూటమి నేతలు పరకామణి చోరీలో వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. అందుకే వారి హయాంలో చోరీని బయటపెట్టలేదని, పరకామణి చోరీ చేసిన వారికి, చేయించిన వారికి, ఆ విషయాన్ని బయటకు రాకుండా చేసిన వారికి కూడా శిక్ష తప్పదన్నారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్. అయ్యా సుబ్బారెడ్డి గారు, మీరు చైర్మన్ ఉన్నప్పుడు రవికుమార్ పరకామణిలో దొంగతనం చేశారు. పట్టుకొని లోకాలు ఎందుకు రాజీ చేశారయ్యా? దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు ఎందుకు బదలాయించారయ్యా? మీ చేతుల్లో అధికారం పెట్టుకొని మొత్తం వ్యవహారం అంతా మీరు నడపాల్సింది పోయి ఆ రోజంతా రాజీ అయ్యి కొందరు డబ్బులు 100 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన ఆవేదన చెందుతా ఉంటే ఈ రోజు వచ్చి చెట్టు కింద కాకమ్మ కథలు చెప్తావు నువ్వు. మీ చేతుల్లో అధికారం ఏం చేశారు? నిద్రపోయారు మీరు. మేమైతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎవరెవరు పరకామణిలో దొంగతనం చేసి దాచుకున్నారో, ఎవరెవరు పరకామణిలో పంచుకున్నారో అందరినీ చట్టం ముందు నిలబెట్టబోతున్నాం. చట్ట పరిధిలో అందరినీ శిక్షించబోతున్నాం. మీరేదో దీన్ని రాజకీయ కోణంగా చూడొద్దండి అంటున్నారు. రాజకీయాన్ని భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. మీరు భగవంతుని రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ మార్చారు. టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు. కాబట్టి పరకామణి అంశంలో మీ హయాంలో జరిగిన తప్పుని సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు హయాంలో తప్పులు జరిగే ఆ తప్పులన్నింటినీ శ్రీవారి భక్తులను మేము పెట్టబోతున్నాం. వైసీపీ హయాంలో టీటీడీని అప్రతిష్ట పాలు చేశారంటూ విమర్శించారు కూటమి నేతలు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతి పరుల భరతం పడుతున్నామన్నారు.